మొగులు చూసినారు కదా, పెద్ద తుఫాన్ వచ్చేటట్టుంది. ఇక వానపడి చేనులు నీలపాలైతే బాధతోటి గుండె చెరువైతుంది. చూస్తా చూస్తా గట్ల కానియొద్దు. జల్దీ కోతలు సురు చేయర్రి. కోతలు కొయ్యాలంటే కూలోళ్ళు ఉండాలి కదా సార్, వాళ్ళు లేకపోయా ఏం చేస్తాం? గాళ్ళు రాకపోతే మీకు చేతులు లేవైంది. పాలెగాడు రాకపోతే మన దొడ్లు మనం చూసుకోమా? కూలీలు లేకపోతే మన ఊరి మనం కోసుకోమా? సినుకు పడక ముందే కలిసికట్టుగా కోతలు కొయ్యాలి. వడ్లను ఇండ్లకు చేర్చుకోవాలి. చల్ నడువురి, నేను కూడా వరకు వస్తా. ఏలేలో ఏలేలేలేలేలేలో ఏలేలో దుమ్ దుమ్ వో దుమ్ దుమ్ వో ఏలేలేలేలేలేలో ఏలేలేలేలేలేలో దుమ్ దుమ్ గొడవలి హట్టి కోతగయంగా ఎన్నేలో ఎన్నేలా పంజలు గట్టి కుప్పలు పెట్టి సెల్లేలో సెల్లేలా వంతులు నింపి గట్టి దుర్భంగా ఎన్నేలో ఎన్నేలా వడ్లను బట్టి రాసులు పోసే సెల్లేలో సెల్లేలా जोर से कोसे बाहर से कोसे कोसे कोतलु मरमడిसेलो बाहर से कोसे जोर से कोसे कोयకు కోతలు మరదలిసెవిలో సోమరిగాను కూసున్నవంటే ముద్దే దిగదుర గొంతుకలో ఆడుతూ పాడుతూ గోసావంటే ఆకలి బాధలు తీరునురో जोर से कोसे बाहर से कोसे बाहर से कोसे जोर से कोसे बाहर से कोसे దుమ్ దుమ్ తా గసోంటి మంచి మనసు ముందు చూపు ఉన్న మనిషి మనకి ముఖ్యమంత్రి అయ్యుండు అంటే ఇంకా మనకి మంచి రోజులు వచ్చినట్టే. Respected delegates, this is Mission Kakatiya. From Almaty Dam, we are receiving 299 TMC water for our state. వెల్కమ్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. మీకు అంతా ఓకేనా? ఓకే సార్, కానీ అని కామా పెట్టకండి. స్ట్రైట్గా పాయింట్ మాట్లాడి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. మీరు మాకు ఫేవర్గా తీసుకున్న డెసిషన్ వల్ల ఫ్యూచర్లో మీకు మంచి పొజిషన్ ప్రామిస్ చేశారు మా బాస్. అట్లనే ఈ గవర్నమెంట్ వల్ల మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని చెప్పమన్నారు. మీకేం భయం లేదు. ఓకే సార్, కానీ ఒక మాట ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. షూర్. పోనీ బాస్ ఒక్క నిమిషం. హలో. ఓకే సార్. ఓకే బాస్. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఓటుకు నోటు కేసు. What is this, sir? How can this happen? How anyone can do like this? This is very serious crime to bribe an MLA. ఇక రాదు లేదు అనుకున్న ఈ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో పోరాడి తెచ్చుకునేసరికి గిట్టని వాళ్ళు చేస్తున్న పని సార్ ఇది. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ అహర్నిశలు శ్రమిస్తోన్న మన సీఎం చంద్రశేఖర్ గారి మీద ఈ కుట్రలు జరగడం ఇది మొదటిసారి కాదు, అలాగని ఆఖరిసారి కాదు. అయినా గుంటనక్కల జిత్తులకు సింహం ఏనాడు భయపడదు. ఇప్పుడు మీరు చూస్తున్న మెచ్చుకుంటున్న ఈ రాష్ట్రం కోసం
ఉద్యమాన్ని ఆరంభించాడు, పోరాటాన్ని ప్రారంభించాడు, కష్టాలకు ఎదురీదాడు, కన్నీళ్లను దిగమింగాడు, ఎన్నో అవమానాలను భరించాడు. ఈ కుట్రలు కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. We want to know about the state agitation detailedly. నైజాం మెడలు వంచి విమోచన పొందిన ఈ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సాకుతో మా రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో ముడిపెట్టి మా నోట్లో మట్టిగొట్టిండ్రు. కాడి ఎత్తి వదిలేసేవాడే కాని కడదాకా నిలిచేవాడు, పట్టుబట్టి నడిపించేవాడు లేక ఈ తెలంగాణ ఉద్యమం తేలిపోతుంటే ఆ కల ఆకలిగానే మిగిలిపోతుందేమోనని మేము వదిలేసుకున్నాం. మా కన్నీళ్లని కడుపులోనే దాచేసుకున్నాం. వానల్లేక నీళ్లు లేక రోజుకు 2 గంటలు కూడా కరెంటు లేకుండా రైతులు ఎన్నో బాధలు పడుతుంటే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ఆ రైతుల కళ్లల్లా కారం చల్లింది. కడుపు మండి గుండె రగిలి నరనరాన ఆవేశంతో రక్తం పోటెత్తిన రైతన్న ఇది అన్యాయమని రోడ్డెక్కితే బషీర్బాగ్ చౌరస్తాలో రైతుల మీద పోలీసుల రాక్షసత్వం, ఆందోళన చేస్తున్న అన్నదాతలను పిట్టల్లా కాల్చి చంపిన ప్రభుత్వం. ఈ కాల్పుల్లో 3 రైతులు పోలీసుల తూటాలకు నేల కొరిగి విగత జీవులయ్యారు. కడుపుకు అన్నం పెట్టే రైతు కడుపులా తూటాలు పెడతారా? నేరం ఓ మనసా ఘోరం ఈ వరుస, రైతు హననం శాపం తెలుసా? ఇదేం నియంత పాలన, ఇది కుతంత్ర జ్వాలన, తుపాకి రాజ్య తీరున గుండల్ని చీల్చి వేసిన బతుకే కాగాదమేనా? నిజమే ఉన్మాద రాజకీయమా? నేరం ఓ మనసా ఘోరం ఈ వరుస, రైతు హననం శాపం తెలుసా? అన్నదాతల క్రూరంగ కాల్చి చంపిన ఆర్తనాథమే అనింగి చుక్క తాకెన రుధిరా